హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూరాలజీ రెహమాన్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ శాస్త్రాలను చూస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మనం ఏం చదువుకోవాలి, ఏ జాబ్ వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, సంతానం ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అద్భుతమైన విషయాలను అన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ. ఓకే. న్యూమరాలజీ వచ్చి అసలు మన పేరులో బలం ఎంత ఉంది, మన పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి తెలియజేసే న్యూమరాలజీ. అలా నేను చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి అసలు మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్తే మళ్ళీ ఎంతకాలం అక్కడ ఉంటాము, లేదా ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తాము, లేదా ఎమ్మటే అని రిటర్న్ వస్తామా తెలియజేయడానికి చెయ్యి చూస్తాను. ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయిందని ఫేస్ చూడంగానే మన 100 years లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పవచ్చు అమ్మా. సిగ్నేచర్, సంతకాన్ని బట్టి అసలు మనకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అలానే హెల్త్ ప్రాబ్లమ్స్, లేడీస్కి పర్టికులర్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేవన్నీ సంతకాన్ని బట్టి చెప్పచ్చు. మ్యారేజ్ డేట్, అందరూ అనుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ అని. డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఎట్టయినా బతుకుతాడు పుట్టినాక. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్ళైన కాడి నుంచి లైఫ్ ఎలా ఉన్నది అనేదే మెయిన్. ఇబ్బందులు పడాలన్నా పెళ్ళైనాకే, సుఖపడాలన్నా పెళ్ళైనాకే. సో మ్యారేజ్ డేట్ బాగుండాలి. మ్యారేజ్ డేట్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూసి ఒక అద్భుతమైనటువంటి ప్రొడిక్షన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫాలో అవుతాను. 28 నెంబర్లో పుట్టిన వారికి ఏ విధంగా ఉంటుంది సార్? చక్కటికి వచ్చినట్టుగా అమ్మ 28 మంచి ప్రొఫెషన్, మంచి లీడర్స్. 22 + 8 10 అంటే 1. అన్ని ఒకట్లు ఒకటి కాదు. ఇక్కడ జనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని ఒకట్లు ఒకటి కాదు, అన్ని రెళ్ళు ఒకటి కాదు. ఇక్కడ పర్టికులర్గా 28 గురించి మాట్లాడుతున్నాం. 28 రతన్ టాటా గారు 28వ తారీఖు పుట్టారు. బా ఇప్పుడు నువ్వు అనాల బా సూపర్గా. ఎస్, నేను కాదంటలేగా. బెస్ట్ నంబర్ 28. పర్సనల్ లైఫే ఉండదు. రతన్ టాటా గారికి కూడా పెళ్లి కాల. నీకు ఈ విషయం తెలుసో తెలీదో. సమంత గారు కూడా 28 పుట్టారు. బెస్ట్ సినిమా యాక్టర్. పర్సనల్ లైఫ్ ఇబ్బంది. ఇప్పుడు అందరు న్యూమరాలజిస్టులు వచ్చి నా మీద ఇప్పుడు తగాదాకు వస్తారు. 28 ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారండి, నేను కాదంటలే అండి. బెస్ట్ ప్రొఫెషనల్స్ అండి, అన్ని విషయాల్లో బెస్ట్ అండి. పర్సనల్ లైఫ్ దెబ్బతినిపోతుంది. అలా మీరు ఒక్కసారి అన్ని యాంగిల్స్లో చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఆ 28 యొక్క లక్షణం. 2 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు, 8 అంటే శని. ఈ చంద్ర శనుల కలయిక చాలా ఇబ్బంది పెడుతుంది. బయట చేసే ఉద్యోగమే కాదు కదమ్మా చూడాల్సింది. ఇప్పుడు చక్కగా ఇప్పుడు ఆ కెమెరా మ్యాన్ కూడా వచ్చి మంచి టీషర్ట్ వేసి మంచిగా వీడియో తీస్తున్నాడు. ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ పడి వచ్చాడో నీకు చెబుతాడా? ఆయనకి ఇంక ఇదే పనా, నీకు చెప్పుకోవటమే పనా? మా ఆవిడ ఎట్టు తిట్టింది, మా అబ్బాయి ఎట్టు తిట్టా అంటాడా? అనరుగా. 28కి అలాంటి లక్షణాలు ఉన్నాయి. పర్సనల్ లైఫ్ దెబ్బతినిపోతుంది. కాబట్టి నేను మీకు అనేది ఏంటంటే 28 ఉట్టి ప్రొఫెషను, ఉట్టి డబ్బు సంపాదించడమే కాదు జీవితం. అది కూడా జీవితంలో ఒక పార్ట్. పర్సనల్ లైఫ్ కూడా జీవితంలో ఒక పార్ట్. కాబట్టి అన్నీ బాగుండేటువంటి నంబర్లు వాడుకుంటే బాగుంటుంది. 28వ తారీఖు కనుక ఎవరన్నా సిజరీన్ డేట్ ఇస్తే దయచేసి నన్ను అడిగితే అవాయిడ్ చేయమనే చెప్తా. లేదండి రతన్ టాటా లాగా అంత స్థాయికి వెళ్ళిపోతారు కదా అంటే అలాంటి లైఫే కావాలంటే అది ఎన్నుకోండి అంటున్నా. నేను ఆప్షన్ ఈజ్ యువర్స్. ఏది కావాలో మీరే ఎన్నుకోండి. కానీ పర్సనల్ లైఫ్లు మాత్రం బాగాలేవు. ఎవరిని చెప్పినా బాగాలేవు. కాబట్టి దానిలో క్లియర్గా రాశాడు. మీ ఫోన్లో కూడా చదివితే 28 ద వరస్ట్ నెంబర్ ఇన్ 1 series అని రాశాడమ్మా. ఏం రాశాడు? బ్యాడ్ అని కూడా రాయలే, వరస్ట్ అని రాశాడు. కాబట్టి అలాంటి నంబర్లని ఎన్నుకోమాకండి. నేను అంటున్నది ప్రతి శాస్త్రం 60 to 70% ఆఫ్ ద పీపుల్ గురించే మాట్లాడుతున్నాను. ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు క్లిక్ అయ్యారంటే నేను కాదంటం లేదు. కొంతమంది ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలాంటి నంబర్స్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం.